హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో, మీరందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ మనసులో ఏదైతే కోరికలున్నాయో, మీ మనసులో ఏవైతే విషెస్ మా లైఫ్ గురించి ఫుల్‌ఫిల్ అవ్వాలి, మేము హ్యాపీగా ఉండాలంటే ఇవి తీరాలి అని అనుకుంటున్నారో, అవన్నీ కూడా మీ విషెస్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి. మీ కోరికలన్నీ తీరాలని నేను యూనివర్స్‌కైతే రోజు నా మెడిటేషన్‌లో అయితే తెలియచేయడం జరుగుతుందండి. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండండి. మైండ్ అండ్ సోల్ కూడా హ్యాపీగా, హెల్తీగా ఉంచుకోండి. నేనెప్పుడు చెప్తాను కదండీ! స్ట్రాంగ్‌గా ఉండండి, స్ట్రాంగ్‌గా ఉండండి అని. ఒక సిస్టరు రియలైజ్ అయ్యి నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు. దాన్ని ఇప్పుడు నేను మీకిక్కడ యాడ్ చేస్తున్నాను. మీ అందరికి కూడా అలా ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అంత స్ట్రాంగ్ ఎనర్జీస్ మీలో ఫార్మ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో, ఆ ఇంటెన్షన్స్‌తోనే ఆమె పర్మిషన్‌తోనే నేనిక్కడైతే పెట్టడం జరుగుతుంది. సో, మీరందరూ కూడా ఆమె ఏం రియలైజ్ అయ్యారో వినండి. మేడం, మీ మాటలకి, రీడింగ్‌కి మీరు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు మేడం. ఎంత ధైర్యం వచ్చిందంటే ఏడ్చేదాన్ని కూడా నాకు ఇప్పుడు ఏడవాలనిపించట్లేదు. 100కు 100% నాకు ధైర్యం వచ్చింది మేడం. అంత బాగా ధైర్యం వచ్చింది మేడం. దేవుడు మీ రూపంలో నాకు దేవుడు పంపించినట్టే మేడం మిమ్మల్ని నాకు. ఏంటంటే అంతకుముందు పిచ్చిదానిలాగా ఆయన అయిపోళ్ళకి ఫోన్ చేసి పిచ్చిదానిలాగా ఏడ్చేదాన్ని మేడం. వాళ్ళ అక్కకి కానీ అలా బావకి కానీ అలాగ చేసి. కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా ఫోన్ చేయాలనిపించట్లేదు మేడం. వాళ్ళతో మాట్లాడాలని కూడా అనిపించట్లా. అసలు ఇతను ఫోన్ చేసినా మాట్లాడాలనిపించట్లా. నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేశాను. ఎందుకనో మేడం అంత మోసం చేసిన మనిషి మొహం కూడా నాకు చూడాలని కూడా అనిపించట్లేదు. ఇక ముందు ముందు కలుద్దాం అన్నది దేవుడి చిత్తం మేడం. ఆయన తప్పు ఎప్పుడు తెలుసుకుంటాడా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఆయన చేసిన నమ్మక ద్రోహం మాత్రం అలా మనసులో ఉండిపోద్ది మేడం. మీరు నాకు దొరకటం చాలా అదృష్టం కింద భావిస్తున్నాను మేడం. నాకు చాలా ధైర్యం వచ్చింది. మీరు చెబుతున్నారు రీడింగ్ కనెక్ట్ అయితే నాకు చెప్పండి అని. నైట్ చూసే రీడింగ్ మేడం. మీ రీడింగ్ చూశాకే 10:30 అయినా 11 అయినా నేను పడుకుంటాను వింటా. అసలు మీరు చెప్పే ప్రతి మాట ఎన్ని డబ్బులు పోసుకున్నా నాకు ఎవరు చెప్పరు మేడం. నాకు తల్లిలాగా దేవుడిచ్చిన ఒక వరంలాగా మీరు దొరికారు నాకు. మీరు చెప్పే మాటలకి రీడింగ్కే నేను చాలా ధైర్యం తెచ్చుకున్నా మేడం. మీరు నాకు దొరకటం ఒక అదృష్టం కింద భావిస్తున్నా మేడం. నేను అంత ఏడ్చుకునేదాన్ని అంటే చాలా ఏడుపు వచ్చేది మేడం. అసలు దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకున్నప్పుడు ఎక్కి చిన్నపిల్లలలాగా ఏడుచుకొని దండం పెట్టుకొని బాధపడేదాన్ని మేడం. ఇప్పుడు దేవుడి ముందు కూడా నేను ధైర్యంగా దండం పెట్టుకుంటున్నాను మేడం. మన మీద లేని వాళ్ళ కోసం ఆశపడకూడదు. అలా మొహం మీద తన్నినట్టు బతకాలి అన్నట్టుగా మీ మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినాయి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు గూడా మనం మంచి పాజిటివ్ వేలో ఆలోచించడం వలన చక్కగా మనకి ఒక ఏదైనా టెన్షన్స్ ఉండుండొచ్చు. కానీ వాటన్నిటిని కూడా తట్టుకునే శక్తి వస్తుంది. నెక్స్ట్ మనకి సొల్యూషన్స్ కూడా ఈజీగా కనబడతాయి. అంటే సొల్యూషన్ ఉన్నా కూడా మన టెన్షన్ వలన ఒక్కొక్కసారి మనకి ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది తెలియకుండా అయిపోతుంది. సో, అట్లాంటి విషయాలు ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా మీరు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం, ప్రతి విషయానికి కూడా ఆహ్, వీక్ అయిపోవడం, లేకపోతే ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు అనుకోవడం, దయచేసి ఇట్లాంటి డెసిషన్స్ మాత్రం ఎవరు తీసుకోకండి. ఎందుకంటే ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే మీ లైఫే వద్దనుకుంటే నెక్స్ట్ మీరు ఇంకేమి చూడలేరు. ఆ ప్రాబ్లమ్ మిమ్మల్ని భయపెడుతుంది. మీరు దానికి భయపడిపోతున్నారు. సో, అట్లా కాదు. భయపడడం మొదలుపెడితే అన్నీ కూడా భయంగానే అనిపిస్తాయి. సో, ఒక్కసారి మీరు మీ ఆలోచనలి రివర్స్ చేసుకొని చూడండి. అసలు నేనెందుకు భయపడాలి? ఇక్కడ కొన్ని కోట్ల మంది జనాలున్నారు. వాళ్ళందరికీ లేని టెన్షన్, వాళ్ళందరికీ లేని భయం నాకే ఎందుకు? ఏం చేస్తారు మహా అయితే? అంట్లు ఏం జరుగుతుంది అన్నట్లు వెయిట్ చేయండి. తప్పకుండా లైఫ్‌లో ఒక చేంజ్ అనేది చూడగలుగుతారు. మీరు ప్రతి విషయంలోనూ కూడా ఎవరినో నమ్మి డబ్బులివ్వడం కానీ, లేకపోతే ఎవరినో నమ్మి మీ ఎమోషనల్ కనెక్షన్స్ వాళ్ళతో పెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి చేయడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు.
నాకు ఎక్కువగా వచ్చే కామెంట్స్ కానీ, లేదా నాకు పర్సనల్ చాట్‌లో వాట్సాప్‌లో మెసేజెస్ కానీ వస్తున్నవన్నీ ఇవేనండి. సో, దయచేసి ఏది జరుగుతున్నా కూడా మీరు ఓవర్‌కమ్ అవ్వాలి. బయటికి రావాలి అనే ఇంటెన్షన్‌తోనే నేను ఫస్ట్ ఇవన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. దేనికి కూడా సొల్యూషన్ మీరు మీ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోవడం ఇట్లాంటివి కాదు. లేకపోతే బ్రేకప్స్ ఇట్లాంటివి కాదు. పేషెన్సీగా ఉండండి. ఆటోమేటిక్‌గా లైఫ్‌లో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు అలాంటి సిట్యుయేషన్స్ వస్తేనే కదా! అసలెవరు మీ వాళ్ళు ఏమో మీరు తెలుసుకోలేకపోతున్నారేమో, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎవలు ఎవరు మీతో కరెక్ట్‌గా ఉంటున్నారనేది మీరు తెలుసుకోలేకపోతున్నారేమో. సో, అందుకనే మీలో ఒక రియలైజేషన్ రావాలి. మీ లైఫ్‌లో ఒక మంచి చేంజెస్ రావాలి అని యూనివర్స్ కోరుకుంటుందేమో. అందుకనే మీకు అట్లాంటి సిట్యుయేషన్స్ ఇస్తుంది. ఈ దెబ్బతో మీరు అసల వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటారేమో. లైఫ్‌లో ఏది జరుగుతున్నా కూడా దాని వెనకాల ఒక పెద్ద రీజన్ అనేది ఉంటుంది. సో, దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకప్పుడు తెలుస్తుంది. ఓహ్! ఇట్లా జరగడం వల్ల నేను ఇంత రియలైజ్ అయ్యాను. ఇట్లా జరగడం వల్ల ఎవరు ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను. అన్న ఒక ఐడెంటిఫికేషన్ మీకే వస్తుంది. సో, ఆహ్, రీడింగ్ నచ్చుతున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. మీరు వాట్సాప్‌లో మెసేజ్ పెడుతున్న వాళ్ళకి, నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా నేను హార్ట్‌ఫుల్‌గా వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. సో, ఇవన్నీ కూడా జనరల్ రీడింగ్స్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్స్. అంటే ఎప్పుడైనా కూడా మీరు రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు. ఏ టైంలోకైనా కూడా మీరు ఆ రీడింగ్ చూస్తున్న టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడం, కనెక్ట్ అవుతే, రెజొనేట్ అవుతే ఆ రీడింగ్ మీకోసం అనుకోవడం. అంటే ఇది రెజొనేట్ అయితేనే చూడండి. రెజొనేట్ అవ్వకపోతే చూడకండి అని నేను చెప్తాను రెగ్యులర్‌గా. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోయినా మీకు అది ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోయినా, మీరు చూడాలి అనుకుంటే, మీకు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కంటిన్యూషన్‌గా చూడొచ్చు. సో, ఫస్ట్ నుంచి చూసే వాళ్ళందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు రీడింగ్ ఏం ఇన్‌స్ట్రక్షన్స్ వస్తున్నాయా అసల యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ ఏం పంపిస్తుంది, ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమవుతాయి. సో, అందరూ కూడా బిలీవ్ చేయండి. తప్పకుండా మీ లైఫ్‌లో సక్సెస్‌ని చూస్తారు. ఆహ్, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుంటారు. ఎవరినో నమ్మి మోసపోవటం, లేకపోతే ఎవరికో ఏదో టెన్షన్ పడుతూ ఉండడం. ఇట్లా ఇది కాదు మీ లైఫ్. మీకంటూ ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఒక స్ట్రాంగ్ లైఫ్ ఉంటుంది. సో, దాన్ని పొందడం కోసమే ఇప్పుడు మీరు పడుతున్న కొంతవరకు ఏవైతే స్ట్రగుల్ ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో అని మీరు అర్థం చేసుకోండి. వాటన్నిటి నుంచి యూనివర్స్ చక్కగా మనకి మంచి మంచి రీడింగ్స్ అయితే రావడం జరుగుతుంది. సో, మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే యూనివర్స్ ఇస్తుంది అంటే తప్పనిసరిగా ఇక్కడ రెజొనేట్ అవుతున్న వాళ్ళు, ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అందుకనే మనకి అట్లాంటి రీడింగ్స్ వస్తున్నాయి. సో, మీరు బిలీవ్ చేయండి. మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్‌తో ఉండండి. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో చేంజ్ అనేది జరుగుతుంది. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్‌లో నన్ను మెసేజ్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. నేను ఏదో ఒక టైంకి నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సేనండి. మనీ పే చేస్తే మీకు రీడింగ్ అయితే ఆ రోజు సేమ్ డే రీడింగ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో, మీరు కాల్‌లో ఉండంగానే రీడింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అట్లా కావాలి మేము చెప్పించుకుంటాము అనుకుంటే వాట్సాప్‌లో నన్ను అప్రోచ్ అవ్వండి. ఇంకా మీకు కొన్ని మంది లైఫ్‌లో మంచి మంచి చేంజెస్ వస్తున్నాయి. చక్కగా నాకు వాట్సాప్‌లో చెప్తున్నారు. బట్ ప్రైవసీ ప్రాబ్లమ్ వల్ల కొంతమందికి వాళ్ళ మెసేజెస్ చెప్పడం ఇట్లాంటివి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. కానీ చక్కగా చాలా రిజల్ట్ అయితే చాలా బావుంది. ఇంకా వీడియోస్ నుంచి వచ్చే రిజల్ట్ కూడా చాలా బావుంది. అందరూ కూడా నాకు వాట్సాప్‌లో పర్సనల్ మెసేజెస్ చేస్తున్నారు. ఇట్లా జరుగుతుంది అక్క. మీరు చెప్పినట్లే అవుతుంది. ఇట్లా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదైతే నేను యాజ్ యూజువల్‌గా చెప్తూ ఉంటాను. కానీ మీరు అందరికీ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే దీని యూజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అది తీసుకుంటే వాళ్ళలో 1% అయినా వాళ్ళ మీద వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకమొస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళకొచ్చే ఏదైతే మార్పులుంటాయో వాటిని గమనించుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ గమనించుకోవాలి. అంతేకాని అయిపోయిన తర్వాత కాదు కదా! సో, అట్లాంటి చేంజెస్ వాళ్ళలో ఏమైనా కలుగుతాయేమో అన్నట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా రీడింగ్‌నయితే షేర్ చేయండి. సో, ఇప్పుడు అయితే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే చూసే వ్యూవర్స్ అందరికీ కూడా అందించండి.
వాళ్ళ లైఫ్‌లో అసలు ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఏం జరగబోతున్నాయి అనేది రీడింగ్ ద్వారా వారికి అందజేయండి యూనివర్స్. మీరిచ్చే ప్రతి ఆన్సర్‌కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. వారి తరపు నుంచి చూసే వ్యూవర్స్ అందరి తరపు నుంచి నేనైతే మీకు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ యూనివర్స్. సో, ఇప్పుడైతే మీరు మీ ఆరాని క్లెన్స్ చేసుకునే దీనిలో ఉండండి. ఎందుకంటే రోజు చెప్తున్నాను. ఆరా క్లెన్స్ అవ్వాలి అని. సో, ఆరా క్లెన్స్ అయినప్పుడు మీరు ప్లెజెంట్‌గా ఉండండి. ఒక హ్యాపీ మూవ్‌మెంట్‌లో ఉండండి. హ్యాపీ మూడ్‌లో ఉండండి. ఏమి గుర్తు రాకూడదు. ఇల్లు, టెన్షన్స్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇవేమి గుర్తురాదు. అన్నీ మీకున్నాయనుకోండి. హెల్త్ బావుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ బావున్నాయి. ఎమోషనల్ కనెక్షన్స్ బావున్నాయి. బిజినెస్ బావుంది. జాబ్ బావుంది. అన్నీ బావున్నాయి. అనుకుని మీరు హ్యాపీగా ఉండండి. మీ చుట్టూ ఏదైతే ఆరా ఉందో అది నాకు స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటూ ఒక బిలీవ్‌తో ఉండండి. సో, అందరూ ఆరానైతే క్లెన్స్ చేసుకున్నారని అనుకుంటున్నాం. మీ ఆరా స్ట్రాంగ్‌గా ఉండాలండి ప్రతి ఒక్కరికి. అప్పుడే మీ విల్ పవర్, మీ ఎనర్జీస్ అన్నీ గూడా చక్కగా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, ప్రతి విషయంలోనూ కూడా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోండి. అసలు అన్నీ నాకవుతాయి, ఎందుకు అవ్వవు అన్నట్లు మీరైతే ఆలోచనలో పెట్టుకోండి. అంతేకాని ఇది జరగదేమో, బాబోయ్! వీళ్ళు నన్ను భయపెడతారేమో, వీళ్ళు నన్ను వదిలేస్తారేమో, అసలు ఇట్లాంటి ఆలోచనలే మనసులోకి రానివ్వకండి. ఎవ్వరు వదిలేసినా కూడా మీ లైఫ్ మీరు ఖచ్చితంగా బతకాలి. ఎందుకంటే మీరు ఒంటరిగానే ఎవ్వరమైనా సరే. ఇది చెప్తే మీ అందరికి ఏమైనా బాధ, కోపం అట్లాంటివి ఎవరికైనా వస్తే సారీ. ఐ యామ్ సారీ. ఎందుకంటే మనం ఒంటరిగానే పుడతాం. సో, మనతో వస్తున్న వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. మన జర్నీ అట్లనే సాగుతుంది. ఎవరో లేరని మనం మన లైఫ్‌ని మాత్రం మనం వదులుకోలేము కదా! వాళ్ళ కోసం ఎవరు నీ కోసం పుట్టలేదు. నీతో పాటు ఎవరు అంటే ఒక ట్విన్స్ మాత్రమే ఇద్దరు కలిపి పుడతారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్మానుసారం మన కర్మబంధం ఎంతవరకైతే వాళ్ళతో ఉంటుందో అంతవరకు వాళ్ళు మన లైఫ్‌లో మన రిలేషన్స్‌లో ఉంటూ ఉంటారు. వెళ్తూ ఉంటారు. మళ్ళీ కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. ఇట్లా జరుగుతుంది. ఇదే లైఫు. ఈవెన్ మనకెంతో ఇష్టమైన మన పేరెంట్స్ కూడా మనం బతికున్నంత కాలం మన పేరెంట్స్ ఉంటారని ఎక్కడైనా ఉందా అండి? లేదు కదా! సో, వీళ్ళు లేరు, నేనుండను, దేవుడు మనల్ని ఏ పర్పస్ మీద, ఎయిమ్ మీద అసలు మనం ఏం సాధించడానికి పుట్టామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. మన వలన అట్‌లీస్ట్ 1 పర్సన్‌కైనా జస్ట్ మనం ఏదైనా మంచి చేయగలిగితే అప్పుడు మన లైఫ్‌కి మనం ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చుకున్నట్లు అవుతుంది. లైఫ్‌లో ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ జరిగినట్టు అవుతుంది. ఎవరో లేరు, వస్తారు. వచ్చే వాళ్ళందరూ ఉంటారు. ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు. బలవంతంగా వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఎంత చేసినా కూడా తీసుకురాలేము. ఆ బలవంతంగా రావాలి అని అనుకున్నంత మాత్రాన వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన మారదు కదా! సో, రియలైజ్ అయ్యి ఎప్పుడైతే ఏ పర్సన్ అయినా వెనక్కి రావాలనుకుంటారో అదే జెన్యూన్. రియలైజ్ అవ్వకుండా మనం బలవంతంగా ఏదైనా అఫెక్షన్ గాని, ఎమోషనల్ కనెక్షన్స్‌ని గాని ఒకళ్ళ మీద పెంచుకుంటే అది మనకి పెయినే మిగులుస్తుంది తప్ప, బాధనే ఉంచుతుంది తప్ప, దాంట్లో మీరు హ్యాపీనెస్ పొందలేరు. సో, హ్యాపీగా లేనప్పుడు అసలు ఆ రిలేషన్ ఎందుకు? మీ హెల్త్ పాడు చేసుకోవడానికి, మీ డబ్బులు పాడు చేసుకోవడానికి, మీ హెల్త్ పాడైతే ఇంక అన్నీ పాడైనట్టే. సో, దేవుడిచ్చే అందమైన, ఆరోగ్యమైన జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది. భగవంతుడికి తెలుసు. ఎవరికి ఎట్లా ఏదో ఒక పక్కన వాళ్ళకి లేనిది మనలో ఒకటి పెడతారు. ఖచ్చితంగా ఇద్దరికీ సేమ్ ఈక్వల్ క్వాలిటీస్ అనేవి ఉండవు. ఒకరు ఒక దాంట్లో బెస్ట్ అయితే ఇంకొకరు ఇంకొక దాంట్లో బెస్ట్ ఉంటారు. సో, మీలో ఏం బెస్ట్ ఉందో అది బయటికి తీయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అక్కడే మీ మీ యొక్క టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఏం చేయగలరో, అసలు మీలో ఉన్న టాలెంట్ ఏంటో, బాగా అందరిని ప్రేమించగలరు. ఓకే. మీరు ప్రేమించండి. అంతేగాని అవతల వ్యక్తిని కూడా ప్రేమించండి, మా మీద ఎమోషనల్ కనెక్షన్ చూపించండి అనంటే ఇంక అక్కడ అర్థమే ఉండదు. ఎందుకంటే
ఆ పర్సన్ కొంతవరకే ఉంటున్నారు, వెళ్ళిపోతారు. లేకపోతే ఆ పర్సన్‌కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. దాని గురించి ఇంకా ఎవరు ఏంటి ఇలా బాధపడడం గానీ, ఇట్లాంటివన్నీ చేయకండి. హ్యాపీగా ఉండండి. మీ లైఫ్‌లో ఒక మంచి చేంజెస్ అనేవి వస్తాయి. చక్కగా యూనివర్స్ మంచి మంచి రీడింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మంచి అనేది కన్ఫర్మ్‌గా జరుగుతుంది. బిలీవ్ చేయండి. చక్కగా మీరు కోరుకున్నవన్నీ మీ చేతిలోకి అందబోతున్నాయి. హ్యాపీగా అండ్ హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండండి. అందరికీ కూడా మీరు మోటివేషన్‌గా ఉండాలి. 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. జస్టిస్. సో, కార్డ్స్‌నైతే నేను మీకు చూపిస్తాను. కంగారు పడకండి. ఏం కార్డ్స్ వచ్చినియి, ఏంటి అనేది చూపిస్తాను. బాటమ్ ఆఫ్ ది డెక్ క్వీన్ ఆఫ్ కప్స్. సో, ఎట్లా ఉందంటే, ఏదైతే మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, ఆ రిలేషన్‌షిప్స్ అన్నీ ఉన్నాయి కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయి కానీ, వాటిలో ఇంకా ఏదో బాధ తెలియని ఒక హ్యాపీనెస్ లేదు మీకు. అట్లా ఏదో హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, చూద్దాం ఇంకా మీకు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. హ్మ్. మీకేం కావాలి అనుకుంటున్నారో దాన్నయితే యూనివర్స్‌కి మీరు చక్కగా బిలీవ్ చేస్తూ చెప్పండి. యూనివర్స్ అయితే మీకు అనుకున్నవన్నీ తప్పకుండా ఇస్తుంది. సో, కాకపోతే ఒక్కొక్క సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయంటే, మనకి రావాల్సిన వాటిని కూడా మన పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో, అవి అడ్డుకుంటూ ఉంటాయి. సో, వాటిని క్లియర్ చేసుకోవడం, మంచి కర్మలు చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే అందరికీ చెప్తా ఉంటాను. మీకు ఇక్కడ మంచిగా చూపించినా కొంతమందికి మంచిగా జరగట్లేదు. ఇట్లాంటివేమైనా అనుకున్నప్పుడు, మీ పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో, గెట్టింగ్ క్రమ్స్. సో, మీరనుకున్నదేదో గట్టిగా అనుకుంటున్నారు. దాన్ని సాధించడానికి మీరు మీ ట్రయల్స్ అయితే చేస్తున్నారట. సో, యూనివర్స్ మీకు ఇప్పుడు ఏం మెసేజెస్ ఇస్తుందో, ఎట్లా అసల రీడింగ్ ఇస్తుందో చూద్దాం. ఇక్కడేంగా డివైన్ మెసేజెస్ ఏమొచ్చినాయో నాకు కూడా తెలీదు. సో, వన్ బై వన్ నేను చూసి మీకు చెప్తాను. అందరికి కూడా నేను కార్డ్స్ అయితే ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాను. మీరు కార్డ్స్ కనిపించలేదు, మాకేమి కనిపించట్లేదు ఇట్లాంటివేం పెట్టుకోకండి. నేను చూపిస్తాను ఒక్కసారి. 8 ఆఫ్ వాండ్స్ అనేది ఫేటెడ్ టు బి అలోన్. చూసారా? ఎట్లా ఉందంటే సిట్యుయేషన్స్ అన్నీనా 8 ఆఫ్ వాండ్స్ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందామండి. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు చాలా ఈ టైం అయితే చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారట. ఎలా ఉందంటే ఏంటి నేను ఇన్ని ఎమోషనల్‌గా ఇంతమందితో ఎలా ఉంటారంటే రిలేషన్స్ ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఉంటారు. మీ సోల్‌మేట్ కనెక్షన్ ఉంటుంది. ఇన్ని ఉన్నా ఒక్కొక్కసారి పక్క పక్కనే ఉంటారు. సోల్‌మేట్ మీరు, మీ పార్ట్నర్ మీరు. కానీ ఎమోషనల్‌గా మీరు వాళ్ళు సరిగ్గా కనెక్ట్ అవ్వరు. లేదు కొంత గ్యాప్ అనేదొస్తుంది. వచ్చినప్పుడు గూడా ఎట్లా ఉంటుందంటే, ఎమోషనల్‌గా మీకు వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. కానీ, వాళ్ళు దాన్ని ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. మీరు ఎన్నో ట్రయల్స్ చేస్తారు. ఎంతగానో వాళ్ళ కోసం ఎలా అంటే, మీ పోరాటం అన్నమాట. మీరు ఏదనుకుంటున్నారో అవన్నీ చేస్తారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. సో, కానీ రీచ్ అవుతున్నట్టే ఉంటాయి కానీ, అటునుంచి ఎట్లాంటి రిప్లైస్ రావడం గానీ, అటునుంచి ఎట్లాంటి రియాక్షన్స్ రావడం గానీ, ఇట్లాంటివి జరగట్లేదట. యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. ఎందుకంటే ఫేటెడ్ టు బి అలోన్ అండ్ ఆహ్, ఈ 9 ఆఫ్ వాండ్స్ మీ ట్రయల్స్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు. ఎందుకంటే మీరు ఎమోషనల్‌గా ఎవరితోనైతే కనెక్ట్ అయ్యారో, చుట్టూ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఆహ్, ఉన్నట్టే ఉంటారు. కానీ మీరనుకున్న విధంగా ఎవరు కూడా మీ సోల్‌మేట్ విషయంలో కానీ, లేదా మీ రిలేషన్స్ విషయంలో కానీ ఎవరైనా సరే కనెక్షన్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చెయ్యరు. మీరు ఎమోషనల్‌గా అలోన్‌గా ఫీల్ అవుతారు.
ఇంతమంది ఉన్నా సరే, అరే నా సోల్‌మేట్ ఉన్నా సరే, లేకపోతే ఇంతమంది ఉన్నా సరే, నేను అనుకున్న విధంగా వీళ్ళు లేరు. నేను ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నాను. నేను అలోన్‌గా ఉన్నాను. నేను ఇన్ని ట్రయల్స్ చేస్తున్నా కూడా నాకు కరెక్ట్‌గా సక్సెస్ అనేది రావట్లేదు ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో. సో, ఎమోషనల్ కనెక్షన్స్‌లో అట్లాంటి ఫీల్ అయితే మీకుంటుంది. ఎలా ఉంటారంటే ఒంటరిగా ఫీల్ అవ్వటం, మీలో మీరే ఏది చేస్తున్నా కూడా అలోన్‌గా ఫీల్ అవుతూ ప్రతి విషయాన్ని కూడా థింక్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇలా జరుగుతుంది? ఎందుకు ఇట్లాంటి సిట్యుయేషన్స్ నేను ఫేస్ చేయాల్సొస్తుంది? అసలు నా లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఏ ఏమి ఇదంతా నేను కోరుకోలేదే. నేను అందరితో కూడా చక్కగా ఉన్నాను. నేను అందరితో కూడా ఎమోషనల్‌గా మంచిగా కనెక్ట్ అయ్యాను. అయినా సరే నాకు ఎందుకు ఎక్కడ నేను అనుకున్నట్టు నాకు జెన్యూన్ రిలేషన్‌షిప్ దొరకట్లేదు. ఇట్లాంటివన్నీ గూడా మీరు ఎలోన్‌గా కూర్చొని అంటే ఒంటరిగా ఉండి ఆలోచించుకుంటూ ఉంటారంట. మీరు చాలా వరకు మీ సోల్‌మేట్‌ని రీచ్ అవ్వాలని వాళ్ళతో మీరు మంచిగా ఉండాలని మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ పెట్టుకున్నారో వాటన్నిటిని వాళ్ళతో అలానే మెయింటైన్ చేయాలని ఇట్లాంటివైతే మీరు బాగా ట్రై చేస్తున్న విషయంలో కూడా విసిగిపోయి అంటే దెబ్బతిన్న వ్యక్తులు ఎలా ఉంటారు? అంటే దెబ్బలంటే ఫిజికల్‌గా బయటికి కనిపించేవి కాదండి. ఇక్కడ చెప్తుందేంటంటే మెంటల్‌గా, మానసికంగా మీరు అంత స్ట్రగల్, అంత పెయిన్, అంత బాధ, దెబ్బల తాలూకా బాధ ఎలా ఉంటుంది? అలాంటి బాధని మీరు మనసులో పడుతున్నారట. ఒంటరిగా ఉండి అరే! అది ఏ ఎమోషనల్ కనెక్షన్స్ అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ నేను చెప్తుంది ఓన్లీ మీ సోల్‌మేట్ విషయమే కాదు. మీ పార్ట్నర్ విషయమే కాదు. కొంతమందికి అంటే చూసే వాళ్ళలో కొంతమందికి వాళ్ళ పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్ ఉంటుంది. కొంతమందికి వాళ్ళు బెస్టీతో ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఇట్లా ఎవరితోనో ఒకరితోని రిలేషన్ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉంటుంది. కొంతమందికి ఇలా వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బట్టి ఇక్కడ పర్సన్స్ యొక్క ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. సో, మీరు ఎవరితోనైతే ఎమోషనల్ బాండింగ్‌లో ఉండాలనుకుంటున్నారో, ఎవరి కోసమైతే మీరు చాలా సాక్రిఫైస్‌లు చేశారో, అన్ని వాళ్ళే అనుకున్నారో, వాళ్ళతోనే మేముండాలి ఇట్లాంటివి ఎవరైతే అనుకున్నారో, అట్లాంటి వాళ్ళకి మీరు పోరాటం చేస్తూనే ఉంటారట. వాళ్ళ ప్రేమను పొందటానికి, వాళ్ళ ఆప్యాయతను పొందటానికి, వాళ్ళ ఇంటెన్షన్‌ని క్యాచ్ చేయటానికి, ఇట్లాంటి వాటి కోసం మీరు చాలా చాలా ట్రై చేస్తున్నారు. ఒక్కొక్క టైంలో మీరెలా ఉన్నారంటే ఆహ్ ఫేటెడ్ బి అలోన్ నాకు తలరాత ఇలా అలోన్‌గానే ఒంటరిగానే భగవంతుడు రాసేసాడా? ఇట్లాంటి ఆలోచనలు కూడా మీలో వచ్చేస్తూ ఉంటాయండి. అలా ఒంటరిగా కూర్చొని అలా బాధపడటం ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్. సో, చూసారు యూనివర్స్ ఎంత క్లియర్‌గా చెప్తుందో మీ మనసులో ఎవరైతే అందరికీ కాదండి. ఎవరైతే దీనికి రెజొనేట్ అవుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా మీరు కామెంట్‌లో తెలియచేయండి. ఎందుకంటే నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది మీకు రెజొనేట్ అవుతుందా? లేదా? అనేది నాకు కూడా తెలియాలి. సో, మనమందరం ఒకే ఫ్యామిలీ మెంబర్స్. చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అక్క నాకిట్లా అనిపిస్తుంది. ఇట్లా జరుగుతుంది. ఈ విషయంలో నాకిట్లా ఉంది అని చక్కగా మీరు మెసేజ్ రూపంలో నాకు పెట్టండి. వాట్సాప్‌లో పెట్టండి. లేదా కామెంట్‌లో పెట్టండి. చక్కగా అన్నీ కూడా మీ మనసులో బాధ ఒకవేళ రెజొనేట్ అయితే బాధ ఉంటే అది షేర్ చేసుకోండి. చాలా వరకు మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఒక డివైన్ మెసేజ్ డివైన్ మీకు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఎందుకంటే ఓహ్! మీరింత పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా మీ లైఫ్‌లో చేంజ్ అనేది రావాలి అనేది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆహ్, మనకి చక్కగా ఒక మెసేజ్ రూపంలో డివైన్ పంపిస్తుంది. సో, ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్ గనక ఫేస్ చేస్తే, ఈ సిట్యుయేషన్స్ నేను చెప్పిన సిట్యుయేషన్స్‌కి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు మాత్రం పదే పదే ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, ఎవరైతే పక్క పక్కనే ఉంటూ కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీ రిలేషన్‌షిప్ కోసం మీరు చాలా చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారట. యాక్షన్ రూపంలో ఉంటుంది ఆ ఎఫర్ట్. ఎలా అంటే చాలా ఎన్ని పెయిన్స్ వచ్చినా, ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా కూడా మీరెక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఇంకా నేను ట్రై చేస్తూనే ఉంటాను అన్నట్లు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అలోన్‌గా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మీరెలా ఫీల్ అవుతారంటే, అరే భగవంతుడు నేను ఆ ఒంటరితనాన్ని నాకు రాసాడా? ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను? ఇట్లా ఎందుకు నాకెందుకు జరుగుతుంది? అన్నట్లు మీలో మీరే పెయిన్ అనేది ఆహ్, తీసుకుంటున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ గైస్. సో, ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్. ఇప్పుడు మనం నార్మల్ ఇంకా
ఇదేంటంటే ఫైనాన్షియల్ మేటర్స్ కానీ, బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, జాబ్ రిలేటెడ్‌గా కానీ, లేదా హెల్త్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. ఎట్లా ఉంటుందంటే, మీ ఇన్ కేస్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. మీ హెల్త్ మీకు రికవరీ అవ్వాలని మీరు చాలా ట్రయల్స్ చేస్తూ ఉంటారు. మీరు ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తూ ఉంటారు. అంతా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకు? ఏదైనా చిన్న ఇష్యూ వస్తే హెల్త్ ఇష్యూ, లేదు నేను దీన్ని రికవరీ చేసుకుంటాను. నాకు చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉన్నాయి. నేను బిలీవ్ చేస్తున్నానని మీరు ఎక్కడ అరే! లేదు వచ్చిందిలే ఇంకా నేనేం చేయలేను అన్నట్టు ఉండిపోకుండా నేను ఏదైనా కూడా నేను తగ్గించుకోగలను అన్నట్టు హెల్త్ కాన్షియస్‌తో మీరు ముందుకు వెళ్తారట. కానీ అక్కడ కూడా ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా అంటే మీరు చేస్తున్న దానికి మీరు అనుకున్నంత రిజల్ట్ రాకపోయినా కూడా మీరు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. ఎవరైనా ఇన్ని అంటున్నా కూడా ఎట్లా ఉంటుందంటే ఇన్ని మందులు పెడుతున్నావు, ఇంత డబ్బులు దీని మీద ఖర్చు పెడుతున్నావు, నీకు రిజల్టే రావట్లేదు, నీ హెల్తే సరిగా ఉండట్లేదు. ఇది తర్వాత ఇది, ఇది తర్వాత ఇది అని ఎవరైనా మిమ్మల్ని అన్నా కూడా ఆ పెయిన్ అంతా తీసుకుంటారు. మనసులో బాధపడతారు. ఒంటరిగా ఉన్నప్పుడు అరే! నాకెందుకిలా జరుగుతుంది? నేను ఒంటరిగా ఎందుకిలా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నాను అన్నట్లు ఫీల్ అవుతారు. కానీ మీ యొక్క ఇంటెన్షన్ ఏదైతే మీ యాక్షన్ ఉంటుందో, మీ ప్యాషన్ లాగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో దాన్ని మాత్రం కాంప్రమైజ్ అయ్యి ఎక్కడ ఆపరు. మీరంత స్ట్రాంగ్ ఎనర్జీస్‌తో మీరు ముందుకు వెళ్తారు అనేది డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో, నెక్స్ట్ ఎవరైతే జాబ్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. జాబ్ విషయంలో కూడా ఎవరికైతే జాబ్ రిలేటెడ్‌గా మీరు కోరుకున్న విధంగా మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా కూడా మీరు కోరుకున్న సాలరీ రాకపోవటం. లేదా మీ బిజినెస్‌లో మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా మీ బిజినెస్ మీరు అనుకున్నంత సక్సెస్‌ఫుల్‌గా మంత్‌కి మీరు అనుకున్నంత టార్గెట్ రీచ్ అవ్వకపోవడం. కానీ మీరు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అది అవ్వినా అవ్వకపోయినా ఆ పెయిన్ లోపలే ఉంచుకుంటారు. మీరు చెయ్యాల్సిన యాక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. మీరు చేయాల్సిందెక్కడ స్టాప్ అవ్వకుండా. మీరు పెట్టాల్సిన పవర్ అంతా దాంట్లో పెడుతూ ఉంటారు. మీ ఇంటెన్షన్ అంతా దాంట్లో పెడుతూ ఉంటారు. అట్లాంటి సిట్యుయేషన్స్ మీరు చేస్తూ ఉంటారు. కానీ మనసులో అయితే అరే! నేనింత చేస్తున్నా కూడా నేను సక్సెస్‌ని ఇంకా సాధించలేదు. ఇంత చేస్తున్నా కూడా నాకింకా ఏదో లోటు అనేది ఉండిపోయింది అన్నట్లు ఒక పెయిన్‌ని ఫీల్ అవుతారట. ఆ విధంగా ఉంటుంది మీ మైండ్ సెట్ అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో, ఇప్పుడైతే నెక్స్ట్ చూద్దాం. జస్టిస్ అండ్ టూ సూన్ అంట. ఓకే. చూసారా? జస్టిస్ అండ్ టూ సూన్ ఏదైతే మీరు ఈ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో, దానంతటికి కూడా ఎవరైతే జస్టిస్ కోరుకుంటున్నారో, ఎవరైతే మీకు ఈ పలానా జస్టిఫికేషన్ కావాలి, మాకిట్లాంటి జస్టిస్ కావాలి అన్న ఏదైతే ఉందో, అది తొందరలోనే మీకు జరగబోతుందంట. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందాం మనం. ఎలా ఉందంటే మీ డివైన్ మెసేజ్ ఈ జస్టిస్ అండ్ ట్రూత్ అంటే మీకు కావాలి అనుకున్నది మీకు అతి తొందరలోనే మీకు చేరువగా ఉంది. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో సీరియస్‌లీ మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని మీరు చక్కగా అచీవ్ చేయడానికి మీరనుకున్నది ఫుల్‌ఫిల్ అవ్వడానికి అది మీ దగ్గరికి రాబోతుందట. అంటే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందాం. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరేదైతే ఎమోషనల్లీ మీ పార్ట్నర్ విషయంలో కానీ, మీరేదైతే ఈ పెయిన్ అనుకుంటున్నారో, ఏదైతే ఈ స్ట్రగల్ ఫేస్ చేస్తున్నారో, దానికి ఎందుకు నాకిట్లా జరుగుతుంది? ఎందుకు నాకిలాంటి సిట్యుయేషన్స్ నేను ఫేస్ చేయాల్సొస్తుంది? అని మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు, అలోన్‌గా ఉంటున్నారు అని మనం ఇక్కడైతే ముందే చెప్పుకున్నాం. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ నెక్స్ట్ కార్డ్ మీకు జస్టిస్ వచ్చింది. అంటే ఏం జరుగుతుంది లైఫ్‌లో మీరేదైతే అనుకుంటున్నారో ఇది మా రిలేషన్‌షిప్పు ఇంకా మంచిగా ముందుకెళ్ళాలి. నేను ఏదైతే బాధపడుతున్నానో అలోన్ అని చెప్పి, ఆ బాధ అయితే ముగిసిపోవాలి అని మీరు కోరుకుంటున్న విషయంలో జస్టిఫికేషన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీరు గనక ఇది మీ జస్టిఫికేషన్ కదా! మీరు గనక మీ పార్ట్నరే కావాలి, మీ సోల్‌మేటే కావాలి, వీళ్ళు నన్ను ఎన్ని బాధ పెట్టినా, ఎలా ఉన్నా సరే నేను వాళ్ళనే కోరుకుంటున్నాను అని మీరు అనుకుంటే, అదే రిలేషన్‌షిప్‌ని మీరు కోరుకుంటే, ఖచ్చితంగా మీ పార్ట్నర్ రియలైజ్ అవ్వటం, మీరు కోరుకునే విధంగా మీకు ఫోన్ కాలో, లేకపోతే మీ దగ్గరికి రావటమో, లేకపోతే పక్కనే ఉన్నప్పుడు మీకుతో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటమో, ఆహ్, ఈ ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నప్పుడు, ఆ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ పక్కకి జరగటమో, ఇట్లాంటిది ఏదో ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో జరగబోతుంది. సూన్ అని వచ్చిందిక్కడ. అంటే అతి తొందరలోనే మీకు అట్లాంటి రిజల్ట్ అయితే జస్టిస్ రూపంలో మీకు లభిస్తుంది అనేది
యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందించింది. చూసారు కదా! ఎంత చక్కటి మెసేజెసో. సో, నెక్స్ట్ అట్లా కాదు. మాకు ఈ రిలేషన్‌షిప్ వల్ల ఇక్కడ మేము చాలా స్ట్రగల్ ఫేస్ చేసాం. చాలా పెయిన్ ఫీల్ అవ్వాం. ఎమోషనల్‌గా మేము అలోన్ అని మేము ఫీల్ అయ్యుతున్నాం. ఇక్కడ చెప్పాం. మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఇంత స్ట్రగల్ ఫేస్ చేస్తారు. ఎలోన్‌గా ఫీల్ అవుతారు. సో, మీరు నా తలరాతే ఎలోనా అని మీరు ఫీల్ అయితే గనక నాకు ఈ పర్సన్ వద్దు. నాకసలు ఈ రిలేషనే వద్దని మీరు అనుకుంటే, మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్‌లో మీరు ఏదైతే చేంజ్ అడుగుతున్నారో యూనివర్స్‌ని, ఏదైతే మీ లైఫ్‌లో కావాలి అనుకుంటున్నారో, అది తొందరలోనే జరుగుతుంది. ఆ పర్సన్‌తో ఎవరితోనైతే నాకొద్దు రిలేషన్‌షిప్. ఈ పర్సన్ వల్ల నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. వాళ్ళని నమ్మి నేను మోసపోయాను. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నాకు అవసరం లేదు. నా లైఫ్ నాది. నాకింకా వేరే హ్యాపీగా కావాలి. వేరే హ్యాపీనెస్ కావాలి. నేను పలానా దాంట్లో హ్యాపీగా ఉండాలి. నేను లేకపోతే పలానాది సాధించాలి అని మీరు మీ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, నాకటిలో జస్టిఫికేషన్ కావాలి యూనివర్స్. నాకవి కావాలి. నాకవన్నీ కూడా నా కోరికలు తీరాలి అని మీరేదైతే కోరుకుంటున్నారో, అవన్నీ టు బి సూన్ మీకు చాలా తొందరలోనే మీరనుకున్న విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వబోతున్నాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్. సో, యూనివర్స్ మీకు ఆ విధంగా పంపిస్తుంది. సో, నెక్స్ట్ హెల్త్ పరంగా మాట్లాడుకుందాం. హెల్త్ కాంప్లికేషన్స్, హెల్త్ ఇష్యూస్‌లో కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఎంత స్ట్రగల్ ఫేస్ చేసి నేనేం చేస్తున్నా నాకు ఇంకా ఇది తగ్గట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. మీ హ్మ్, ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది యూనివర్స్‌కి చేరుతుంది. కాబట్టే జస్టిస్ వచ్చింది. తొందరలోనే టూ సూన్ మీరనుకున్న విధంగా మీ హెల్త్ రికవరీ అవ్వటం. ఇట్లాంటివి చేంజెస్‌నయితే మీరు చూడగలుగుతారట. నెక్స్ట్ మీరు ఫైనాన్షియల్ మేటర్స్‌లో డబ్బుల విషయంలో మీరేదైతే ఎవరికైనా డబ్బులిచ్చి మోసపోవటం కానీ, దానివల్ల ఇంత స్ట్రగల్ ఫేస్ చేయడం, నాకెవ్వరు హెల్ప్ చేయట్లేదు, నేను ఒంటరైపోయానిప్పుడు. నా మనీని నేనెలా రిటర్న్ బ్యాక్ చేసుకోవాలో నాకర్థం కావట్లేదు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా టు బీ సూన్ మీకు జస్టిఫికేషన్ అనేది తొందరగా జరుగుతుంది. మీరనుకున్న కోరిక ఏదైతే ఉందో అక్కడ అది నెరవేరబోతుంది అనేది డివైన్ మెసేజ్. సో, నెక్స్ట్ ఎవరికైతే కెరియర్, జాబ్ రిలేటెడ్‌గా మా మాకు మంచి సాలరీ రావట్లేదు, లేదా నా కష్టానికి తగిన ఫలం రావట్లేదు. నేను ఎంత చేస్తున్నా ఇక్కడే ఉన్నాను అని ఎవరైతే సాడ్‌గా ఫీల్ అవుతున్నారో, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఎలిజిబిలిటీని కానీ, మీ యొక్క ఏదైతే కేపబిలిటీ ఉందో దాన్ని యూనివర్స్ జడ్జ్‌మెంట్ ఇస్తుంది. జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? జస్టిస్ ఎట్లా ఉంది? యూనివర్స్ జస్టిస్ ఇస్తుంది. మీకు జస్టిస్ చేస్తుంది. అంటే మీకు న్యాయం జరిగేలాగా చూస్తుంది అనేది ఇక్కడ యూనివర్స్ యొక్క ఇంటెన్షన్. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో న్యాయంగా మీకు పలానా జాబ్ రావాలి. మీ టాలెంట్‌కి తగ్గట్టు పలానా సాలరీ పెరగాలని మీరు న్యాయంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ యూనివర్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదని ఎవరైతే బిజినెస్‌లో లాస్ ఉంది లేదా మేమనుకున్నంత ప్రాఫిట్స్ రావట్లేదు అని ఫీల్ అవుతున్నారో యూనివర్స్ మీకు న్యాయం చేయబోతుంది. తొందరలోనే మీరు కోరుకున్నది మీరేదైతే ఉందో అది మీకు దగ్గరికి చక్కగా రావడం జరుగుతుంది. మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వడం జరుగుతాయి అని ఇక్కడ జస్టిస్ రూపంలో యూనివర్స్ అయితే మీకు డివైన్ మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో, మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. మీరేదైతే ఎఫర్ట్ పెట్టి మీరు అన్‌హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మేమెంత చేస్తున్నా ఇక్కడే ఉన్నాం. అయినా మా హార్డ్ వర్క్ అయితే ఆగదు. ఎలా ఉన్నామంటే మేము బాగా స్ట్రాంగ్. ఎంత దెబ్బలు పడుతున్నా గూడా మేము స్ట్రాంగ్‌గానే ఉన్నాం. మేమనుకున్నది సాధిస్తామని మీ ఎఫర్ట్ ఏదైతే ఉందో మేము ఒంటరిగా ఉంటున్నాం. ఎంత చేసినా కూడా మాతో ఎవ్వరు ఉన్నట్టు లేదు. ఎంతైనా మేమిలాగే ఉన్నామని మీరు ఫీల్ అవుతున్నారు. దానికి మీ హార్డ్ వర్క్‌కి న్యాయమైతే జరగబోతుంది. జస్టిస్ రూపంలో మీరు కోరుకున్నది జరగబోతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ గైస్. సో, మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఇక్కడ. ఏం జరగబోతుంది అనేది. అది కూడా తొందరలోనే జరగబోతుందట. సో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకేమొచ్చింది? 3 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. గివింగ్ టూ మచ్ అంట. సో, చూసారు కదా! ఇక్కడ మీకు హార్ట్ కనిపిస్తుందా? ఇక్కడ మీకు హార్ట్ అనేది బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ గివింగ్ టూ మచ్. ఎలాంటి డివైన్ మెసేజ్ వచ్చిందంటే మీకు మనం ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందాం. ఎమోషనల్‌గా ఇక్కడ మీరు ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ పెయిన్ ఫీల్ అవుతారు. మీరు చేస్తుందే చేస్తూ ఉంటారు. మీ యొక్క ఇంటెన్షన్ మొత్తం పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎలోన్‌గా ఫీల్ అవుతారు. మీరు బాధ అనేది పడతారు. అంత పెయిన్ ఉంటుంది మీకని. నెక్స్ట్ యూనివర్స్ మీకు ఒక
మంచి న్యాయాన్నయితే చేస్తుంది. మీకు అనుకున్న విధంగా న్యాయం అయితే జరుగుతుంది అనేది ఇక్కడ మనం యూనివర్స్ జస్టిస్ రూపంలో ఇస్తుంది అనేది తెలుసుకున్నాం. సో, అదే ఇది. ఎట్లా ఉంటుందంటే హార్ట్ బ్రేకేజెస్ ఎట్లా అంటే గివింగ్ టూ మచ్. ఎవరికైతే మీ హార్ట్ బ్రేక్ అయింది, మాకు ఈ రిలేషన్‌షిప్ వద్దు, మేము ఎమోషనల్‌గా మోసపోయాము, మాకసల వీళ్ళని నమ్మి మేము ప్రతి విషయంలోనూ కూడా మేము లాస్ అయిపోయాము అని అనుకుంటున్నారో, అట్లాంటి పర్సన్స్‌కి యూనివర్స్ మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్న విధంగా మీకేదైతే కోరికుందో, ఆ విధంగా మీకు నచ్చే విధంగా ఎవరైనా పర్సన్ కావాలి మీ లైఫ్‌లోకి మీకు మంచి పార్ట్నర్ రావాలి అని మీరు కోరుకున్నట్లయితే, ఆ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజ్ రూపంలో అందిస్తుంది. అలానే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, కాదు ఎమోషనల్ కనెక్షన్స్‌లో నేను మంచిగా ఉండాలి అని కోరుకుంటే, అట్లాంటి మంచి బాండింగ్ మీ లైఫ్‌లో ఒక డెవలప్‌మెంట్ బ్యాలెన్స్ చేసుకునే ఒక మంచి ఆహ్, ఇంటెన్షన్ ఉన్న పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారంట. ఎందుకంటే ఎమోషనల్‌గా మీ హార్ట్ ఎవరైతే బ్రేక్ చేశారో వాళ్ళు మీ పక్కకి తప్పుకుంటారు. అట్లాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి పక్కకు వెళ్తారు. మీరు కోరుకున్న విధంగా ఒక మంచి బాండింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ముందు ప్రతి విషయాన్ని గివింగ్ టూ మచ్ మీరు కోరుకున్న విధంగా యూనివర్స్ మీకు తొందరలోనే ఇవ్వబోతుంది అనేది ఇక్కడ టూ సూన్ అని చెప్పాం. మీరు కోరుకున్న న్యాయం తొందరలోనే జరుగుతుంది. అది కూడా ఎక్కువగా జరుగుతుంది అంట. కొంచెం గాదు. ఎందుకంటే ఎమోషనల్ కనెక్షన్స్ విషయం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఎమోషనల్‌గా ఎవరైతే మిమ్మల్ని వీక్ చేశారో, మీరు వాళ్ళని వద్దు అనుకుంటున్నారో, అట్లాంటి పర్సన్స్ మీ లైఫ్‌లో నుంచి పక్కకు తప్పుకుంటారు. మీరు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్స్‌తో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే జరుగుతుంది అనేది యూనివర్స్ అయితే డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. అది కూడా ఎలా ఉంటుందంట, చక్కగా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగేలాగా. అంటే ఒకసారి కోపం, ఒకసారి ప్రేమ, ఒకసారి లేకపోతే ద్వేషం, ఒకసారి ఏమో ఎక్కడికో ఎళ్ళిపోయి నో కాంటాక్ట్ సిట్యుయేషన్, ఒకసారేమో దూరం వెళ్ళిపోయి ఇప్పుడు నాకు మూడ్ లేదు. ఇట్లాంటివి చెప్పే పర్సన్స్ కాదు. బ్యాలెన్స్ చేసుకోగలిగిన పర్సన్స్ ఇక్కడ చూసారా? ఇక్కడ వన్ బై వన్, వన్ బై వన్ అలా పెట్టి పేర్చి ఉంచడం జరిగింది. సో, అట్లా ఏ విషయాన్నైనా కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండే పర్సన్ మైండ్ సెట్ అట్లా ఉంటుందంట. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఎమోషనల్‌గా మీకు ఉన్నదానికంటే మీరు ఏదైతే ఇక్కడ పోగొట్టుకున్నారో దానికంటే అధికంగా మీరు పొందబోతున్నారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, ఎవరైతే మా పర్సన్ అలా వద్దు, మేము వేరే పర్సన్‌ని మాకు అక్కర్లేదు. మా పర్సన్ ఎవరైతే మా హార్ట్ బ్రేక్ చేసారో అదే పర్సన్ మాకు రావాలి అని అనుకున్నా, యూనివర్స్ జస్టిస్ మీకేం న్యాయం కావాలనేది యూనివర్స్ మీరు కోరుకున్న న్యాయాన్ని మీకు జరుపుతుంది. ఆ పర్సన్ మీకు ఒకవేళ మారి ఫుల్‌గా రియలైజ్ అయ్యి ఉన్నట్లయితే ఆ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. లేదు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని మళ్ళీ వాడుకోవటానికి ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి రారు. ఎందుకంటే యూనివర్స్ న్యాయం చేస్తుంది ఇక్కడ. మీరు కోరుకునే న్యాయం ఏంటంటే అక్కడ ఆ పర్సన్ మారారో లేదో మీకైతే తెలీదు. కానీ యూనివర్స్‌కి తెలుస్తుంది గదా! యూనివర్స్ అంటేనే మన మదర్. సో, ప్రతి మదర్‌కి తెలుస్తుంది పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు, ఎట్లా సంతోషంగా ఉండగలుగుతారనేది. సో, యూనివర్స్ లా కూడా అట్లనే ఉంటుంది. మీరు కోరుకున్న పర్సన్ మారి ఉండకపోతే మీ లైఫ్‌లోకి యూనివర్స్ రానివ్వదు. అంతకంటే బెటర్‌గా, అంతకంటే మచ్ అంటే ఎక్కువగా మీరేదైతే సంతోషంగా ఉండగలుగుతారో దాన్నయితే చేస్తుంది యూనివర్స్ అనేది ఇక్కడ డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ అందిస్తుంది. ఇది అంతా ఎమోషనల్ కనెక్షన్స్‌లో. అదే మనం ఇప్పుడు హెల్త్ పరంగా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మీకు టూ సూన్ అండ్ జస్టిస్ అంటే న్యాయం చేయబోతుంది. ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంత పెయిన్ ఫీల్ అయ్యారో మీ హెల్త్ కాంప్లికేషన్స్‌తో అదంతా తొందరలోనే రాబోతుంది అనే యూనివర్స్ ఆల్రెడీ జస్టిస్ అని మీకు డివైన్ మెసేజ్ ఇచ్చింది. నేనిప్పుడు చెప్పాను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అదే విధంగా టూ సూన్ అని చెప్పింది కదా! టూ సూన్ అంటే ఎట్లా ఉంటుంది? గివింగ్ టూ మచ్ అంట. హెల్త్ అంతా కూడా మీకు మంచిగా రికవరీ అవుతుంది. అనుకున్న దానికంటే ఇంకా మంచిగా రికవరీ అవుతుంది. ఏదైతే మీ హార్ట్ బ్రేకేజెస్ జరిగినాయో, నా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల నాకిట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, నాకిదొచ్చేస్తుందేమో, అదేమైపోతుందేమో అని టెన్షన్స్ ఏవైతే పడి మీరు పెయిన్ ఫీల్ అయ్యారో, అంతకంటే ఎక్కువగా మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అంతకంటే ఎక్కువగా మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకునే స్ట్రెంగ్త్ యూనివర్స్ మీకు
ఎట్లా అంటే న్యాయం రూపంలో చెయ్యబోతుంది. మీరు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉంటారో, ఏ విధంగా అయితే మీరు స్ట్రాంగ్‌గా ఉండగలుగుతారో అట్లాంటి న్యాయాన్ని ఎక్కువగా మీరు సంతోషపడేలాగా యూనివర్స్ ఇవ్వబోతుంది అనేది ఇక్కడ డివైన్ మెసేజెస్. సో, చూసారు కదా ఎంత చక్కటి మెసేజెస్ వస్తున్నాయో. నెక్స్ట్ చూద్దాం. అదే మనం హెల్త్ మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు మీరొక జాబ్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు నాకు ఇంత హార్డ్ వర్క్ చేశాను, నాకేమి జరగట్లేదు, ఎప్పుడు నాకు యూనివర్స్ జస్టిస్ ఇస్తుంది, నేను అనుకున్నది ఎప్పుడు సాధిస్తాను అని మీ హార్ట్ బ్రేకేజ్ స్టేజ్‌లో మీరు ఉండంగా గివింగ్ టూ మచ్ అంట. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సాలరీ రావటం కానీ, మీరు అనుకున్న కంపెనీలో కంటే మంచి ఎంఎన్‌సి కంపెనీలో మీకు జాబ్ రావటం కానీ, లేదా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం కానీ, ఇట్లాంటివేమైనా లైఫ్‌లో సిట్యుయేషన్స్ మారబోతున్నాయి. యూనివర్స్ మీకు అట్లాంటి న్యాయం అయితే ఏదైతే మీ హార్ట్ బ్రేక్ అయ్యి మీ పెయిన్‌గా మీరు ఫీల్ అవుతున్నారో, అట్లాంటి మంచి ఇష్యూస్‌ని అంతే కాకుండా మీకు ఒక బ్యాలెన్స్‌డ్ ఆహ్, సె సెటిల్‌మెంట్‌ని అంటే ఇప్పుడుండి పక్కన పడిపోతూ ఉండడం, ఇది రేపు ఉంటదో లేదో ఇట్లాంటిది తెలుసుకోలేకపోవడం కాకుండా, చక్కగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలాంటి ఒక న్యాయాన్నయితే మీకు చేయబోతుంది యూనివర్స్ అనేది డివైన్ మెసేజెస్ రూపంలో వచ్చింది. సో, చూసారు కదా! ఎంత మంచి మెసేజెస్ వస్తున్నాయో. ఇక ఎవరైతే డబ్బుల పరంగా మాకనుకున్న అమౌంట్స్ మా చేతికి రావట్లేదు, మేమెంతో పెయిన్ ఫీల్ అవుతున్నాం, ఇట్లాంటివి అనుకున్న వాళ్ళకి ఎవరికైతే మీ హార్ట్ బ్రేక్ అయ్యి అంటే ఎట్లా అంటే మీరు ఫైనాన్షియల్‌గా వీక్ అయిపోతూ ఉంటారు. మీకు రావాల్సిన అమౌంట్స్ రావు. సో, మీరివ్వాల్సిన వాళ్ళు మాత్రం అడుగుతా ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. భయమేస్తుంటుంది. టెన్షన్ పడుతూ ఉంటారు. మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. హార్ట్ బ్రేక్ అయిపోయినంత సిట్యుయేషన్స్ మైండ్‌లో ఉంటుంది. అట్లాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు మీకు యూనివర్స్ జస్టిఫికేషన్ అంటే న్యాయాన్ని గివింగ్ టూ మచ్ అంట. అంటే చాలా ఎక్కువగా మీకు న్యాయం చేయబోతుంది. మీ అమౌంట్స్ మీ చేతికి రావటం కానీ, అంతకంటే రెట్టింపు అమౌంట్స్ మీ చేతికి రావడం కానీ, మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి దాన్ని ఆ అమౌంట్‌ని ఇలా ఎలా పడితే అలా ఖర్చు పెట్టేయకుండా బ్యాలెన్స్‌డ్‌గా మీరు ఉంచుకునేలాగా, ఇంకా మీదట మంచిగా ఉండేలాగా మీరు ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది గైస్. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. అట్లాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైతే మీ లైఫ్‌లోకి వస్తాయో, అప్పుడు వీటన్నిటిని కూడా మీరు చక్కగా కేర్‌ఫుల్‌గా డీల్ చేయగలగాలి అనేది యూనివర్స్ యొక్క ఇంటెన్షన్. సో, అందుకనే యూనివర్స్ మీకు ఈ రీడింగ్ రూపంలో ముందు ముందు అన్నీ తెలియచేస్తుంది. సో, అట్లాంటివి జరుగుతుంది. ఎవరైతే బిజినెస్‌లో సక్సెస్ లేదు, బిజినెస్‌లో నేను ప్రాఫిట్స్ సంపాదించట్లేదు, బిజినెస్ నేను ఇట్లా చేసుకున్నాను అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, మీకు బిజినెస్‌లో కూడా మీకు టూ మచ్ చక్కగా న్యాయం జరుగుతుంది. అది కూడా బ్యాలెన్స్‌డ్‌గా జరుగుతుంది అనేది యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజ్. సో, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ది హై ప్రీస్టెస్ అండ్ సీకింగ్ పర్ఫెక్షన్ అంట. చూసారా? ఎట్లా ఉందంటే అది హై ప్రీస్టెస్. ఎట్లా అంటే మీరు ప్రతి విషయంలోనూ కూడా ఎమోషనల్ కనెక్షన్స్ మాట్లాడుకుందాం. ప్రతీది ఇక్కడ మీకు ఆటోమేటిక్ నేను చెప్పాను. టూ మచ్‌గా వస్తుంది. గివింగ్ టూ మచ్ ఇవ్వాలి. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది యూనివర్స్ మీకు జస్టిస్ రూపంలో అందిస్తుంది. న్యాయం రూపంలో ఇస్తుంది. ఇచ్చిన ప్రతి దాన్ని గూడా మీరు ఎట్లా ఉంటారంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్స్ ఆలోచించినట్లు ఎమోషనల్ కనెక్షన్స్‌లోనే మెచ్యూర్డ్ పర్సన్స్ ఆలోచించినట్లు ఇంకా దేనికి కూడా తొణకకుండా, బెనకకుండా అరే! నాకు వీళ్ళు ఎమోషనల్‌గా ఇట్లా కనెక్ట్ అవ్వలేదు. పాస్ట్‌లో మీరేం చేశారు? చాలా పెయిన్ ఫీల్ అయ్యారు. అట్లాంటి పెయిన్ ఇంక మీదట మీరు ఫీల్ అవ్వరంట. ఓకే. ఆల్రెడీ మేము అన్నీ తెలుసుకున్నాము. మాకు మంచిగా న్యాయం చేసింది యూనివర్స్. సో, నేను ఒక మెచ్యూరిటీతో ఆలోచించాలి ఏ డెసిషన్ తీసుకున్నా. నేను ప్రతి విషయంలో సీకింగ్ పర్ఫెక్షన్. అంటే ప్రతి విషయంలో కూడా నేను పర్ఫెక్ట్‌గా ఉండాలి. నేను ఎవరి చేత ఏ మాట అనిపించుకోకూడదు. నేనెక్కడ కూడా డౌన్ అవ్వకూడదు. ఎమోషనల్ కనెక్షన్స్‌లో కూడా మీరు ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటారు. ఇంతకు ముందులాగా మీరు అంతురే చేస్తూ ఉంటూ, దాంట్లోనే పెయిన్ ఫీల్ అవుతూ, దాంట్లోనే వాళ్ళని ప్రాధేయపడుతూ, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఇట్లాంటివి మీరు చెయ్యరట. మీకంటూ ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. మీకంటూ ఒక స్టేటస్‌ని మెయింటైన్ చేస్తారు. మీకంటూ ఒక మెచ్యూరిటీ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తారు. మీరంటూ ఒక ప్రత్యేకంగా ఉండడానికి మీరు చాలా విధాలుగా చూస్తూ ఉంటారు. అట్లాంటి స్టేజ్ మీకొస్తుంది. అట్లా మీరు రెడీ అవుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజ్. సీకింగ్ పర్ఫెక్షన్. ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఎలా అయితే ఉంటారో ప్రతి విషయంలోనూ కూడా లైఫ్‌లో మీరు ఏదనుకున్నా కూడా పర్ఫెక్ట్‌గా ఎలా చెయ్యాలి అనుకుంటున్నారో, అట్లాంటి ఆ విధంగా చేయటానికి అన్నిట్లోనూ కూడా మీ ఎఫర్ట్ అయితే పెడతారు. ఇంతకు ముందులాగా పెయిన్ ఫీల్ అవ్వటం, అలోన్‌గా ఫీల్ అవుతూ అరే!
వాళ్ళు మాట్లాడడం మానేస్తే నేను బాధపడతాను. ఇట్లాంటివి ఉండవట. ఇట్లాంటి వాటి నుంచి మీరు బయటపడి పర్ఫెక్ట్ పర్సన్ సీకింగ్ పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి సీక్రెసీని మెయింటైన్ చేయగలుగుతారు. అట్లాంటి మైండ్ మెచ్యూరిటీతో ప్రతి డెసిషన్‌ని కూడా పర్ఫెక్ట్‌గా తీసుకోగల మంచి తెలివిగా తీసుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్. సో, ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్. అదే మీరు బిజినెస్‌లో మాట్లాడుకుందాం. బిజినెస్‌లో కూడా మీకు అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది, ఇవ్వబోతుంది యూనివర్స్ అని అనుకున్నాం కదా! ఆ ఇచ్చిన దానిని మీరు ఎట్లా ఉంటారంటే సెక్యూర్ చేసుకుంటారు. చక్కగా మీ ప్రాఫిట్స్ ఏవైతే వస్తాయో వాటిని సెక్యూర్ చేసుకుంటారు. మీకు ఏదైతే బిజినెస్‌లో సీక్రెట్స్ ఉంటాయో వాటన్నిటిని సీక్రెట్‌గా ఉంచుతారు. డెసిషన్స్ తీసుకునేటప్పుడు మెచ్యూరిటీతో డెసిషన్స్ తీసుకుంటారు. ఇదెళ్తుందా? ఇది వస్తుందా? లేకపోతే వీళ్ళతో షేర్ చేసుకుందామా మా డెసిషన్స్ ఇట్లాంటివి ఏమీ పెట్టుకోరు. నేను పర్ఫెక్ట్‌గా ఉండాలి. నేను ఆల్ రైట్‌గా ఉండాలి. నేను ఒక రోల్ మోడల్‌లా ఉండాలి. నేను పర్ఫెక్ట్ జడ్జ్‌మెంట్ ఇచ్చుకునే విధంగా ఉండాలి అన్నట్లు ఒక హై మెచ్యూరిటీ లెవెల్స్‌తో మీరు ప్రతి డెసిషన్‌ని తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా ఉంటారట. అట్లాంటివి చెప్తుంది యూనివర్స్. సో, ఎవరైతే ఇక మనీ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. మీకు ఫైనాన్షియల్ మేటర్స్ రావట్లేదనుకోండి. ఇక్కడ ఇస్తుంది యూనివర్స్ అని. ఇచ్చిన దానిని మీరు సెక్యూర్ చేసుకుంటారు. మీరు ఇక మీదట ఎవరికైనా మనీ ఇవ్వాలన్నా, ఎవరితోనైనా మనీ షేరింగ్ మాట్లాడుకోవాలన్నా, మీరు ఒక మెచ్యూరిటీతో పర్ఫెక్ట్‌గా మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో దానిలో అసలు ఇక మీదట ఎట్లాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడం. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద ఎక్స్‌పీరియన్స్ మీకు అయినియి. అందువలన అట్లాంటి రియలైజేషన్ వచ్చి ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా మీరు ప్రిపేర్ అవుతారు. మనీ మ్యాటర్స్‌ని చక్కగా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీరు పర్ఫెక్ట్ అనిపించుకునేలాగా ఉండగలుగుతారు అనేది యూనివర్స్ మీకు చెప్తుంది. సో, మీరు అట్లాంటి చేంజెస్ మీలో వస్తున్నాయట. సో, అట్లాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ మీలో జరగబోతుంది అనేది డివైన్ మెసేజెస్. సో, ఇక ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకుందాం. హెల్త్‌లో కూడా మీరు ఏదైతే హెల్త్ రికవరీ అవ్వలేదని ఫస్ట్ ఫీల్ అయ్యి, తర్వాత జస్ట్ న్యాయం జరిగి, తర్వాత మీ హెల్త్ ఆటోమేటిక్‌గా సెక్యూర్ అవుతున్నప్పుడు, మీరు ప్రతి దాన్ని గూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. లేదు మెడిసిన్ విషయంలోనే కానీ, మీ హెల్త్ కాన్షియస్ విషయంలోనే కానీ, చాలా ఎక్సర్‌సైజ్ విషయంలోనే కానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారంట. అంటే డైట్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయగలుగుతారు. ఎక్సర్‌సైజ్ చేయగలుగుతారు. మెడికేషన్స్ కరెక్ట్‌గా తీసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ మెచ్యూర్డ్‌గా ఉంటారు. అరే! ఇది చేస్తే ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, నేను దాని జోలికి వెళ్ళను. నేను కరెక్ట్‌గా ఇట్లాంటివే మెయింటైన్ చేస్తాను అన్నట్లు ఒక మెచ్యూరిటీ లెవెల్స్‌తో మీరు మీ యొక్క ఏదైతే ఉందో మీ కాన్షియస్ దాన్ని క్లియర్ చేసుకోగలుగుతారు. దాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతారు. అంత పర్ఫెక్ట్ పర్సన్‌గా మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది మీలో అనేది యూనివర్స్ చెప్తుంది. సో, ఇక ఎవరైతే జాబ్ రిలేటెడ్‌గా జాబ్‌లో కూడా మీరు అనుకున్నది సక్సెస్‌ఫుల్ జాబ్ అయితే పెయిన్ ఫీల్ అయిన తర్వాత సక్సెస్ వస్తుంది అని చెప్పి. ఆ సక్సెస్ వచ్చిన తర్వాతే మీలో ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. అరే! ఇంతకాలం నేను ఇంత స్ట్రగల్ ఫేస్ చేసి నా టాలెంట్‌కి తగ్గ జాబ్‌ని, సాలరీని నేను సంపాదించుకోగలిగాను. దీంట్లో ఇంకా నేను పర్ఫెక్ట్‌గా తయారవ్వాలి. దీంట్లో ఇంకా నా స్కిల్‌ని డెవలప్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా నేను సెక్యూర్ అవ్వాలి. నేను ఎలాంటి మాటలు పడితే అట్లాంటి మాటలు నేను మాట్లాడకూడదు. ఎలా పడితే అలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. నాకంటూ ఒక స్టేటస్‌ని మెయింటైన్ చేయాలి. నాకంటూ ఒక మెచ్యూరిటీ లెవెల్స్‌ని మెయింటైన్ చేయాలి. నన్ను చూసి అందరూ కూడా వా శభాష్ అనేలాగా నేను ఒక మంచి డెసిషన్ మేకర్‌గా ఉండాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. ఆ విధంగా మిమ్మల్ని మీరు ఒక మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్. సో, చూసారా? మీలో ఇట్లాంటి చేంజెస్ అన్నీ వన్ బై వన్ రాబోతున్నాయి అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో, బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు. మీలో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ జరిగేటప్పుడు మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి అనేది నేను చెప్తుంది. ఎందుకంటే ఒకటి వినేసి తర్వాత వేరే దానికి స్కిప్ అయిపోయి ఎళ్ళిపోతే మీకు ఏమి ఐ మీన్ అర్థం కాదు. అందుకే పదే నేను చెప్తా ఉంటాను. తరోవుగా వినండి, ఫుల్‌గా రీడింగ్‌ని ఫాలో అవ్వండి అని. ఎందుకంటే మీ లైఫ్‌లో ఎప్పుడు ఏ చేంజ్ జరుగుతుందో యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. అట్లాంటి చేంజెస్ వస్తున్నప్పుడు మీరు కన్ఫర్మ్‌గా దాన్ని అందిపుచ్చుకొని మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. కన్ఫర్మ్‌గా మీ లైఫ్‌లో చేంజ్ అనేది స్టార్ట్ అయినప్పుడే మీరు రీడింగ్స్‌కి కనెక్ట్ అవ్వగలుగుతారు. రీడింగ్స్‌కి కనెక్ట్ అయితున్నారంటే మీ లైఫ్‌లో మీకే తెలియదు. డే బై డే మీరనుకుంటారు. నా ప్రాబ్లమ్ ఇలానే ఉంది. నాకేం సాల్వ్ అవ్వలేదని. కానీ దాని యొక్క ప్రాబ్లమ్ యొక్క ఏదైతే స్ట్రాంగ్‌నెస్ ఉంటుందో అది మీకు కనిపించకుండా నెమ్మదిగా వీక్ అవుతూ ఉంటుంది. మీకు మాత్రం తెలీదు. ఎందుకంటే పెయిన్ పట్టి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరింకా అది ఏదైతే ఆ ప్రాబ్లమ్ తగ్గుతున్నా కూడా మీకంత అనిపించదు.
ఇంకా నేను పెయిన్‌లోనే ఉన్నాను. నేను ప్రాబ్లమ్‌లోనే ఫుల్ ప్రాబ్లమ్ క్లియర్ అయిన తర్వాత కానీ మీరు ఐడెంటిఫై చేసుకోలేరు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, అందుకని ముందు అలర్ట్‌గా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. జస్ట్ ఎప్పుడైతే మీకు న్యాయం జరుగుతుందో దాంతో మీరు మీ యొక్క క్యారెక్టర్‌ని కూడా మార్చుకోండి అని చెప్తుంది. ఇక్కడ యూనివర్స్ ఏంటిది హై ప్రీస్టెస్. మీ క్యారెక్టర్, మీ రెస్పాన్సిబిలిటీ, మీ యొక్క స్టేటస్ అది. అంటే స్టేటస్ అంటే ఏదో కార్ కొనుక్కోండి, బంగ్లా కొనుక్కోండి కాదు. మీ మెచ్యూరిటీ లెవెల్స్‌తో మీ మాట్లాడే విధానం, మీరు బిహేవ్ చేసే విధానం అట్లా ఉంటుందంట. పర్ఫెక్ట్‌గా ఉంటుందంట. ఒక మనిషికి బాగా ఆస్తి, అంతస్తులు లేకపోయినా వాళ్ళు బిహేవ్ చేసే విధానం వలన వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానం వలన వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల కూడా వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. సో, అట్లాంటిది నేను చెప్తున్నాను. అంతేగాని వచ్చేసి పర్ఫెక్షన్ అంటే ఏదో కారొస్తుందా, బిల్డింగొస్తుందా ఇవి కాదు. మీరనుకున్న మీ లెవెల్‌లో మీరు అట్లాంటి వాటిని మెయింటైన్ చేయగలుగుతారు అనేది డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ మీకు పంపిస్తుంది. సో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమొస్తుంది? 8 ఆఫ్ వాండ్స్ చెప్పాను గదా! మీరు మీ యొక్క ఏదైతే ఇంటెన్షన్స్ ఉంటాయో, ఏవైతే మీరు పొందాలి అనుకుంటున్నారో వాటిలో ఆ వాండ్స్ ఎనర్జీలో స్ట్రాంగ్ వర్క్ రిలేటెడ్‌గా కానీ, ఎమోషనల్ కనెక్షన్స్‌లో కానీ స్ట్రాంగ్‌గా ఉంటారు. టూ మచ్ అంట. సో, మీరు చేసే ప్రతి పని ఎమోషనల్ కనెక్షన్స్‌లోనే మాట్లాడుకుందాం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిలో పర్ఫెక్ట్‌గా మీరు ముందుకెళ్ళాలి. ఆల్రెడీ మీకిక్కడ సెల్ఫ్ సీకింగ్ పర్ఫెక్షన్ అనొచ్చింది. సో, మీ యొక్క ఇంటెన్షన్స్ కానీ, మీ రెస్పాన్సిబిలిటీస్ అనుకుందాం. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీ బాధ్యతలు ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా ఉంటారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడంలో మీరెక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తున్నా గూడా వాటినన్నిటిని పక్కకు తోసేసి, మీరు ఆల్‌మోస్ట్ అనుకున్న సక్సెస్‌ని మీరు రీచ్ అయ్యేంత వరకు మీరు ట్రయల్స్ చేస్తూనే ఉంటారట. అట్లా ఉంటుంది. టూ మచ్. ఆలోచిస్తూ ఉంటారు కూడా. టూ మచ్ అండి. ఎక్కువగా ఎట్లా ఉండాలి, ఏంటి అని మెచ్యూర్డ్ పర్సన్ అవుతారు అని చెప్పాం కదా! అట్లనే ఆ మెచ్యూరిటీలోనే మీరెట్లా ఆలోచిస్తారంటే, ప్రతి దాంట్లో పర్ఫెక్షన్‌గా ఉండాలి. నేనేది కోరుకుంటున్నానో ఒక ఒక ఎలా అంటే అలోన్ ప్లేస్‌లో చక్కగా సిట్ అయ్యి మీరంటే ఎలోన్ ప్లేస్‌లో కూర్చొని మిమ్మల్ని మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను? నేనెట్లా ఉండాలి? నేనేం మారాలి? నాలో ఏం చేంజెస్ రావాలి? ఎమోషనల్ కనెక్షన్స్‌లో. నేనెట్లా ఉండాలి? ఎందుకంటే ఎదుటి పర్సన్స్‌ని మనం కంట్రోల్ చేసేదానికంటే మనల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేసుకుంటే మనకి మనశ్శాంతి అనేది ఎక్కువవుతుంది. పక్క వాళ్ళ మీద మనం ఎన్ని రోజులు కూడా కంట్రోల్ చేయలేం. వాళ్ళని ప్రేమించండి, ప్రేమించండి అని మనం చెప్పలేం. మాతో కనెక్ట్ అవ్వండి, అవ్వండి అని కూడా మనం చెప్పలేం. ఇట్లాంటి రియలైజేషన్స్ మీలో వస్తాయట. మీరు అన్ని మీ రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు తీసుకెళ్తూ నేను కరెక్ట్‌గానే ఉన్నాను. నా రెస్పాన్సిబిలిటీస్ విషయంలో. సో, నేను టూ మచ్‌గా నేనేది నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానో దాన్ని తెలుసుకోవడంలో మీరు టూ మచ్‌గా ఉంటారట. అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంట్ చేసుకుంటారు. అంటే ఇప్పటి వరకు మీ మీద దృష్టి కంటే మీ రెస్పాన్సిబిలిటీస్ మీద, మీ పార్ట్నర్ మీద, మీ యొక్క ఎయిమ్స్ మీద వీటి మీదే మీరు ఆహ్, ఎక్కువగా మీ దృష్టిని పెట్టారు. సో, ఇప్పుడు మీకు మీరు అలోన్‌గా ఉండి మీకు మీరు ఏం చెయ్యాలి అనే దాని మీద దృష్టినైతే పెడతారు. ఒక ఎయిమ్స్ పెట్టుకుంటారు. నేనిట్లా ఉండాలి, ఇలా చెయ్యాలి అని. ఒక మీకంటూ ఏదైతే ఉందో దాన్ని మీ కెరియర్‌లో కానీ మీరేదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవటానికి ఇంకా బెటర్‌గా, ఇంకా మంచిగా కావాలి. ఇంకా ఏదైనా ఇంకా నేను సాధించాలి అంటే నేనేం స్టెప్ తీసుకోవాలి అన్నట్లు ఇట్లాంటి డెసిషన్స్‌లో అయితే మీరు ఉంటారు అనేది ఇక్కడ డివైన్ మెసేజెస్. సో, ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్. అదే విధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కానీ, లేదా హెల్త్ ఇష్యూస్‌లో కానీ, లేదా బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, లేదా మీ జాబ్ రిలేటెడ్‌గా కానీ, ఇదే విధంగా మీరు ఎక్కడ కూడా మీరు ఏ విధంగా కూడా కూర్చొని స్టాప్ చేసుకొని, లేకపోతే రిలాక్స్ మోడ్‌లో ఉండడం కాకుండా, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ పరంగా హెల్త్ బాగుండడానికి ఏమైతే చేయాలో, అవన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ బాగుంటుంది. దానికి ఇంకా మంచిగా ఇంకెప్పుడు కూడా నేను పెయిన్ ఫీల్ అవ్వకూడదు అన్నట్లు చేసుకుంటూ ఉంటారు. దానికోసం ఇంకా నన్ను నేను టూ మచ్‌గా ఏం మార్చుకోవాలి? అని ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా నేను నా గురించి నేనే ఎలా తెలుసుకోవాలి? సెల్ఫ్ కేర్ ఏ విధంగా చేసుకోవాలి అన్నట్లు ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, అదే విధంగా ఫైనాన్షియల్ మేటర్స్‌లో కూడా మీ మనీని మీరు సెక్యూర్ చేసుకోవడమే కాదు, మీకొచ్చిన మనీని ఎట్లా నేను దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? ఎట్లా నేను సెక్యూర్ అవ్వాలి? నన్ను నేను అసలు ఎట్లా ఏ ప్రాబ్లమ్ పడకుండా సాల్వ్ చేసుకోవాలి అన్నట్లు మీ మీద మీకే ఒక డెసిషన్స్‌తో టూ మచ్‌గా ఆలోచించుకుంటూ మీరు డెసిషన్స్ అయితే తీసుకోగలుగుతారు అనేది
ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ బిజినెస్ లో కూడా అంతే. బిజినెస్ ని ఎలా సక్సెస్ చేస్తారు, అదే విధంగా ప్రాఫిట్స్ ని ఏ విధంగా దాచిపెట్టాలి, ఆ ప్రాఫిట్స్ లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఏం చేయాలి, ఇట్లాంటి ఆలోచనతో ఉంటారట. జాబ్ రిలేటెడ్ గా నా కెరియర్ ఇప్పుడు బాగుంది, ఇంకా మంచి పీక్ స్టేజ్ కి వెళ్ళాలి, లేదు దీన్ని ఇక్కడ సెక్యూర్ చేసుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది అనేది ఇక్కడ డివైన్ నుంచి వచ్చే మెసేజెస్ అండి. సో నెక్స్ట్ చూద్దాం. ది హెర్మిట్ అండ్ రషింగ్. చూసారా, ది హెర్మిట్ అండ్ రషింగ్ అండ్ ఎట్లా ఉంటుందంటే ఎమోషనల్ కనెక్షన్స్ లో మాట్లాడుకుందాం. మీరు పర్ఫెక్ట్ పర్సన్ కాదా, ఎవరైతే మీ లైఫ్ లోకి వచ్చారో ఆల్రెడీ వస్తారని చెప్తున్నాం. అట్లాంటి పర్సన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆ, మీకు మీ లైఫ్ లోకి వద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు మీరు నేను వెళ్తున్న దారి కరెక్టా రాంగా, నేను చేస్తున్న అవే నేను కరెక్ట్ గా చేస్తున్నా, ఆల్రెడీ మీకు అంత మెచ్యూరిటీ వచ్చింది. ఇక ఎవరండి డెసిషన్స్ అడగరు, మిమ్మల్ని మీరే ఆ ఆలోచించుకుంటూ ఒక ఏ వేలో వెళ్తే మంచిది, ఎట్లా చేస్తే మంచిది అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. సో దానికోసం ఒక లైట్ పట్టుకున్నట్లు, అంటే ఒక వెలుతురు, ఒక దారి వెతుకుతున్నట్లు మీ ఆలోచనతోనే మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ రైట్ టైంలో రైట్ మెసేజెస్, రైట్ టైంలో మీరు ఏదైతే లవ్‌ని కానీ, ఎఫెక్షన్ కానీ, ఎమోషనల్ కనెక్షన్స్‌ని కానీ కోరుకుంటున్నారో అదైతే మీకు డివైన్ టైమింగ్, అంటే డివైన్ అంటే యూనివర్స్ మీకు ఒక మంచి పర్ఫెక్ట్ టైమింగ్‌లో మీ దగ్గరికి పంపిస్తుంది. అట్లాంటి పర్ఫెక్ట్ ఎమోషనల్ కనెక్షన్స్ అయితే మీ లైఫ్‌లో జరుగుతాయి అనేది ఇక్కడ తెలుస్తుంది అని. సో యూనివర్స్ అట్లాంటి డివైన్ మెసేజెస్ ఇచ్చింది. డివైన్ టైమింగ్‌లో మీరు కోరుకున్న పర్ఫెక్ట్ మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తారు. వచ్చిన పర్సన్ మీకు కరెక్ట్ టైమింగ్‌లో మీకు అన్నీ కూడా మీకు సపోర్టివ్‌గా ఉంటారు. మీతో కనెక్ట్ అవుతారు. ఇట్లాంటివన్నీ కూడా యూనివర్స్ మీకు మెసేజెస్ రూపంలో అందించడం అయితే జరిగింది. అదే విధంగా ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకున్నా, ఎవరైతే హెల్త్ రిలేటెడ్‌గా కూడా మీరు వెళ్తున్న దారి కరెక్టా? రాంగా? ఇంక మీదట ఫ్యూచర్‌లో నేను ఏమి హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయకూడదు అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది. అదే విధంగా మీరు వెళుతున్న దారిలోనే మీరు ఏదైతే డివైన్ మెసేజెస్ రూపంలో తీసుకుంటున్నారో అట్లా మీకు చక్కటి చేంజెస్, మంచి వ్యక్తులతో పరిచయాలు, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళతో పరిచయాలు ఇట్లాంటివి జరిగి మీ హెల్త్‌ని ఇంకా మీరు డెవలప్ చేసుకోవటానికి మీకు ఛాన్స్ అయితే దొరుకుతుందట. అదే విధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మనీ రిలేటెడ్‌గా నేను చెప్పాను. మీ మనీ ఏదైతే ఉందో అది మీకు సెక్యూర్డ్‌గా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? ఎట్లా దాచిపెట్టుకోవాలి? ఎట్లా దాన్ని ఏం చేయాలి? పర్ఫెక్ట్‌గా నేను ఎట్లా అని మీరిక్కడ మెచ్యూరిటీ లెవెల్స్‌తో ఆలోచిస్తూ ఉంటారు. ఈ దారి కోసం వెతుకుతా ఉంటారు. లైట్ పట్టుకొని మరీ వెతుకుతా ఉంటారు. అట్లాంటి టైంలోనే మీ యొక్క మనీని సెక్యూర్ చేసుకునే ఒక ఇష్యూస్ మీకు తెలియడం కానీ, సెక్యూర్ చేసుకునే విధానం మీ ముందుకు రావడం కానీ ఇట్లాంటిది డివైన్ టైమింగ్స్‌లో జరుగుతాయంట. అంటే పర్ఫెక్ట్ టైమ్ కోసం మీరు వెయిట్ చేస్తారు. ఆ పర్ఫెక్ట్ టైమ్‌లోనే యూనివర్స్ మీకు చక్కగా ఒక మీ ఆలోచనకు తగ్గట్టుగా ఏదైనా మీకు పంపించడం, అంటే ఏదైనా మీకు సెట్ చేయడం, ఒక మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే మీరు సేవింగ్స్‌లో పెట్టుకోండి, లేకపోతే ప్రాపర్టీస్ మీద పెట్టుకోండి. ఇట్లాంటివి ఏదో ఒక డివైన్ టైమింగ్స్‌లో మీకైతే అవన్నీ మెసేజెస్ మీకు అందుతాయి అనేది యూనివర్స్ వచ్చే డివైన్ మెసేజెస్. సో నెక్స్ట్ ఎవరైతే బిజినెస్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. బిజినెస్‌లో కూడా అదే విధంగా మీ సక్సెస్ వచ్చిన తర్వాత మీరు ఇంకా దాన్ని ఎట్లా ముందుకు నడిపించాలి అనే ఎవరికైనా సక్సెస్ వస్తే అక్కడే ఆగిపోరు కదా! ఇంకా సక్సెస్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాంటి వెళ్ళే సిట్యుయేషన్స్‌లో ఒకానొక డివైన్ టైమింగ్ వస్తుంది మీకు. ఆ డివైన్ టైమింగ్‌లో మీ లైఫ్‌లో, మీ బిజినెస్‌లో ఇంకా పెద్ద చేంజెస్ జరుగుతాయి. ఇంకా మంచిగా మీరు ప్రాఫిట్స్ పొందగలుగుతారు. మీరు మంచిగా మీరు అనుకున్న విధంగా మీ బిజినెస్‌లో ఒక మంచి సక్సెస్‌ఫుల్ బిజినెస్ పర్సన్‌గా మారగలుగుతారు అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజెస్. సో ఎవరికైతే ఇక జాబ్ రిలేటెడ్‌గా కెరియర్ జాబ్ రిలేటెడ్‌గా అయితే మీరు ఎటు వెళ్ళాలి? ఆల్రెడీ నేను సెటిల్ అయ్యాను. సెక్యూర్డ్‌గానే ఉన్నాను. కానీ ఇంకా దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి? నేను వెళ్తున్న దారి కరెక్టా? రాంగా? ఇట్లాంటి డెసిషన్స్ మీకు వస్తూ ఉంటాయి. వచ్చే టైంలోనే డివైన్ నుంచి ఒక చక్కటి మెసేజ్ వస్తుంది. మీ జాబ్ అంటే అప్పటి వరకు టెంపరరీ బేస్ మీద అయిన జాబ్ పర్మనెంట్ అవ్వటం కానీ, లేదా సాలరీ ఇంక్రీజ్ అయ్యి ఇంకా మీ జాబ్‌ని ఎవరు తీసివేయకుండా ఉండడం కానీ, లేదా ఒక మంచి గవర్నమెంట్ అప్పటి వరకు ప్రైవేట్‌లో చేస్తున్న జాబ్ గవర్నమెంట్ పర్మనెంట్ చేయడం కానీ, ఇట్లాంటివి. అట్లాంటి డివైన్ టైమింగ్స్‌తో ఒక డివైన్ మెసేజెస్ అనేది మీకు దగ్గరికి రావడం జరుగుతుంది అనేది యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజెస్ గైస్. సో మీకందరికీ అర్థమైందనుకుంటాను. రైట్ టైమ్‌లో అసలు ఎంత పర్ఫెక్ట్‌గా మీ యొక్క ఆహ్, డివైన్ మెసేజెస్‌నైతే పంపించిందో యూనివర్స్.
సో మీరందరూ వీటిని క్యాచ్ చేసుకుని చక్కగా మీరు మీ లైఫ్‌లో ఎప్పుడైతే ఇట్లాంటి చేంజెస్ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా మీరు చక్కగా గుర్తించండి. లైఫ్‌లో ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా డివైన్ టైమింగ్ అని చెప్పేస్తుంది యూనివర్స్. డివైన్ టైమింగ్ అంటే మీకు మంచి పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడో అప్పుడు పంపిస్తుంది మీ లైఫ్‌లోకి. సో ఇప్పుడైతే మనం ఏంజెల్స్ మెసేజెస్ చూద్దాం. ఏంజెల్స్ మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాయి? ఏంజెల్స్ మీకు ఏం చెప్పబోతున్నాయి? వావ్! ఏంజెల్స్ మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరనుకున్న సిట్యుయేషన్స్‌లో ఏంజెల్స్ మీకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసుకునే టైమింగ్స్ ఇస్తాయండి. అంటే ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి? ఏ డెసిషన్ అంటే మీకు 2, 3 డెసిషన్స్ మీ ముందుకొస్తాయి. వచ్చినప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి? దేన్ని కరెక్ట్‌గా ఉంచుకోవాలి? దేన్ని బ్యాలెన్స్ చేయాలి? ఇట్లాంటి టైమింగ్స్‌లో యూనివర్స్ మీకు ఏంజెల్స్ మీకు డివైన్ మెసేజెస్ అందించడం, ఏంజెల్స్ మిమ్మల్ని బ్లెస్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంది. ఏంజెల్స్ సపోర్ట్ మీకు దొరుకుతుంది అనేది ఏంజెల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా! ఏంజెల్స్ ఎంత పర్ఫెక్ట్ మెసేజెస్. న్యూ బిగినింగ్స్ ఇది ఈ మాటికి వస్తుంటుంది మన రీడింగ్స్‌లో. అంటే ఎవరో ఒకరు న్యూ బిగినింగ్స్ అనేవి అంటే మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ జరగాలని ఎవరో కోరుకుంటున్నారు. ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకున్నాయి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేది జరుగుతాయి. ఎందుకంటే ఏంజెల్స్ పదే పదే అదే కార్డ్‌ని మనకి పంపించడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఏంజెల్స్ ఏం చెప్తున్నాయంటే మీరు ఏదైతే మీ నోటి నుంచి మీ మనసులో హోల్ హార్టెడ్‌గా వస్తుందో నాకిది కావాలి అని, అవన్నీ ఇవ్వడానికి ఏంజెల్స్ మీకు తప్పకుండా హెల్ప్ అనేది చేస్తుంది. ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తాయి. ఏంజెల్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనేది చక్కగా ఏంజెల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారనుకుంటున్నాను. అర్థమైందనుకుంటున్నాను. ఏంజెల్స్ నుంచి మీకు ఎంత పర్ఫెక్ట్ మెసేజెస్, ఎంత మంచి మెసేజెస్ అయితే రావడం జరిగిందో. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎట్లాంటి రీడింగ్స్ కావాలి ఏంటి అనేది కూడా నాకు కామెంట్‌లో తెలియచేయండి. అది అందరికీ యూజ్ అయ్యేలాంటి రీడింగ్స్ అయితే అంటే జనరల్ రీడింగ్స్ అయితే నేను తప్పకుండా చేసైతే పెట్టడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎవరికైనా మీరు గ్రూప్‌లో వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అయితే కమ్యూనిటీ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. తప్పకుండా వచ్చి జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీకు నేను వీడియోలు పోస్ట్ చేయంగానే అవి వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడైతే కొంచెం చెప్పలేకపోతున్నాను. బిజీ అయిపోతున్నాను కానీ ఆహ్, అంటే అది అన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. కానీ వన్ బై వన్ వాటిని అమలు పరుచుకుంటూ వెళ్ళాలి. నేను కొంచెం షెడ్యూల్ అంతా మార్చుకుని దానికి కూడా చేస్తాను. లైవ్స్‌కి వచ్చినప్పుడు మీకు పెట్టడం కానీ, లేదా మీకేదైనా చెప్పాలి అనుకున్నప్పుడు రీయూనియన్ రెమెడీసే చెప్పాలనుకుంటున్నాను దాంట్లో. కానీ నాకు టైం కుదరట్లేదు. రీయూనియన్ రెమెడీస్ చెప్పినప్పుడు కానీ మీకు యూజ్ అవుతాయి అవన్నీ కూడా. సో, అందరికి ఒకేసారి కమ్యూనిటీలో ఉంటే చెప్పేయొచ్చు కదా! అట్లాంటి వాటికన్నిటికి కూడా యూజ్ అవుతుంది. ఎవరికైనా అట్లా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. అదర్‌వైజ్ నో ప్రాబ్లమ్. మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏది చేయొద్దు. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.